అసలు విరాట్ కోహ్లీ ఫోటో ఎందుకు కాలుస్తున్నాడు? అసలు ఈ ఫోటో ఇలా కాలుస్తుంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్ చూసి ఊరుకుంటారా? పైగా ఆర్‌సీబీ ఫ్యాన్ చూసి ఊరుకుంటారా? ఇలాంటి ఆలోచన రావచ్చు. వస్తది కరెక్టే. అసలు ఎందుకు కాల్చినా, ఏం విషయం అనేది కంటిన్యూగా చూడండి వీడియో లాస్ట్ వరకు. మీకే అర్థమైపోతది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. టాపిక్‌లో వెళ్ళే కన్నా ముందు ఈ అకౌంట్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే ఫస్ట్ మన అకౌంట్ చెక్ చేయండి. వీడియోస్ ఏమి గురించి తీస్తున్నా, ఎటువంటిదని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. మన యూట్యూబ్‌లో 1K సబ్స్క్రైబ్ తర్వాత ఇదే మన లాంగ్ వీడియో ఫస్ట్ టైమ్. ఇంకా ఇట్లే మన షార్ట్ వీడియోని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో అలాగే లాంగ్ వీడియోని కూడా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. 1K సబ్స్క్రైబ్ తర్వాత ఇంకా మన అకౌంట్‌కి మళ్ళా మెల్లమెల్లగా రీచ్ వస్తుంది. ఆ రీచ్ వల్ల నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోలు తీసి వేయడం అనేది. అట్లానే మీకోసం వీడియోలు చేస్తున్నా. అట్లే మీరు చూస్తారని సపోర్ట్ చేస్తున్నారని నేనైతే వీడియోలు తీస్తున్నా. అట్లా సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో ఎందుకోసమని విరాట్ కోహ్లీ ఫోటో కాల్సిన అనేది మీకు చెప్తా. టాపిక్‌లో వెళ్ళిపోదాం. ఏం లేదు, నాకంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇదే ఫోటోని కలర్ ప్రింట్ తీసేసి ఒక పార్ట్ కాల్చేసి దాని తర్వాత డ్రాయింగ్ తీద్దామని అనుకున్నా. అలా ఐడియా చేసి వెళ్తున్నామన్నమాట. నేను ఇంకా భావేష్ అనే మా అల్లుడు. ఇక గాడైతే గరం ఉంది. ఆ సీట్ పైన ఒక నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి మెల్లగా మేము ఇక బయలుదేరాం. అట్లే వెళ్తూ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎవరైతే వీడియో చూస్తున్నారో కదా వాళ్ళకు, మీరు ఎవరి ఫ్యాన్ ఐపీఎల్లో? ఏ టీం గెలిస్తే మీకు బాగుంటుంది? ఇంకా ఐపీఎల్లో ఎక్కువ ఎవరు బ్యాటింగ్ కోసం అయితే చూస్తారు, ఎవరు బౌలింగ్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తూ చూస్తారు? మీరు ఎవరికి అయితే పెద్ద ఫ్యాన్ ఉన్నారో ఇక్కడ కామెంట్ చేయండి. ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్, ఇంకా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ మన కోసమే. నేను కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్, ఇంకా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తా. మన ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది మన వీడియోకి, ఇంకా నేను చేస్తున్న డ్రాయింగ్స్ సపోర్ట్ చేయండి. ఇంకా మన ఆర్సీబీ ఫ్రెండ్స్, ఇంకా మన ఎక్కడెక్కడ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకంతా ఈ వీడియో షేర్ చేయండి. కలర్ ప్రింటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మేము వెళ్తున్నాం ఇంటికి. ఇక వెళ్తూ మధ్యలో గాడి ఆపి బావేజ్ని చూపించిన. ఇంకా కలర్ ప్రింటింగ్ ఏముంది వాడిని చేతికిచ్చి పట్టుకున్నామని చెప్పిన మంచిగా. ఇక ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక బావేజ్ ఇక చిన్న లుక్. ఓకే, ఇక డ్రాయింగ్ అయితే చాలు చేస్తున్నా. ఇంకా పక్కన ఏముంది కదా మెజర్మెంట్తో కట్ చేస్తున్నా. ఆ వైట్ అనేది మనకు అవసరం లేదు, ఆ వైట్ బోర్డ్ అనేది పక్కల అది తీసేసి ఇక ఆ డ్రాయింగ్ ఏముంది అంత పార్ట్నే కాల్ చేయాలన్నమాట. ఇంకా ముందు ఏం చేస్తున్నా అనేది ఇక లాస్ట్ వరకు మీరు చూడండి కంటిన్యూగా. ఈ ప్రింట్ని కట్ చేసిన తర్వాత ఇక ఆ సైజ్ ఏముందో అంతే సైజ్ వైట్ పేపర్ మీద ఒక బార్డర్ అయితే తీసుకున్నా. ఎందుకంటే అది కాల్చిన తర్వాత అదేం సైజ్ ఉంది ఆ పక్కల పార్ట్ని మనకి డ్రాయింగ్ చేయాలి కదా, కాబట్టి. ఇప్పుడు మెజర్మెంట్ అంతా ఓకే. ఇప్పుడు ఓన్లీ ఆ డ్రాయింగ్ పార్ట్ ఏముంది కదా అది కాల్ చేయాలి. ఫ్యాన్ మంచి అది ప్రాపర్గా అయితే కాలేదు. కొద్దిగా ఫేస్ పైన కూడా రావాలని మళ్ళీ ఒకసారి కాలుస్తున్నా. ఫైనల్గా ఇట్లయితే కాలిపోయింది. ఇక దీన్ని ఏం చేస్తున్నా అంటే ఆ వైట్ పేపర్ ఉంది కదా బార్డర్, కరెక్ట్గా ఆ బార్డర్కి ఫెవిక్విక్ అదే గమ్ తీసుకొని అంటిస్తున్నా. అట్లా అంటించినప్పుడే అది కరెక్ట్గా ఉంటుంది. ఇక పక్కన ఏమో డ్రాయింగ్ ఉంది కదా చేసుకోవచ్చు. అట్లా ఇది కంప్లీట్గా అంటిస్తుంది. అది గమ్ అంటించడం అయితే అయిపోయింది. ఇక డ్రాయింగ్ చేయడానికి రెడీ అయిపోయాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. నేనైతే డ్రాయింగ్ అయితే చాలు చేశాను. ఇక లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎలా ఉంటుంది ఈ వీడియో, ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో క్లిప్ అనేది జూమ్ చేసి పెట్టాను, అందుకని ఇలా క్వాలిటీ కొంచెం తక్కువ వస్తుందేమో. ఇంకా మన షార్ట్స్ కోసం అనేది ఉంటుంది కదా ఆ సైజులో పెట్టాను. ఇప్పుడు యూట్యూబ్ సైజులో ఏముంది కదా అలా వీడియో ఉన్నాయి, అవి అయితే అవైలబుల్ ఉన్నాయి పెట్టాను. మిగతా మాత్రం ఇట్లా పెట్టిన. ఇంకా మీకు కూడా బోర్ కాకుండా వీడియో స్పీడ్ పెంచిన. ఇంకా వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ డ్రాయింగ్ తీస్తున్నప్పుడు ఒక పెద్ద ఇబ్బంది ఏమంటే, డ్రాయింగ్ తీస్తున్నప్పుడు నా వీడియో తీయడం అనేది అంటే సొంతంగా మన దగ్గర ఇది స్టాండ్స్ లేవు, ఏం లేవు, ఒక స్టూడియో లేదు.
మనం నార్మల్గా ఏముంది కదా అట్లా కింద కూర్చొని డ్రాయింగ్ చేస్తాము. ఇక మన ఎవరైనా ఉంటే మన ఇంట్లో వాళ్ళ దగ్గర అట్లా వీడియో తీపిస్తాను. మన ఇంట్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు ఇతడు దాంట్లో. డ్రాయింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఏమైతే ఉన్నాయో మెయిన్ అవి క్లిప్ వీడియో చేయమంటాను. ఇక స్టార్టింగ్కి వెళ్ళి వీడియో చేయమంటే ఎవరైనా పట్టుకుంటారా మన వాళ్ళు? కుదరదు కదా, అందుకనే మధ్యలో ముందు అది తీయమంటాను. అట్లా చేస్తూ ఇంకా కొద్దిగా నేనే సొంతంగా పట్టుకొని వీడియో తీస్తున్నప్పుడు సగం క్లిప్స్ ఉంటాయి, అన్నీ యాడ్ చేసి ఇట్లా వీడియో పెడుతుంటా. ఇందులో చాలా కష్టం ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది. అట్లా మీరు సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తారో అట్లా నెక్స్ట్ వీడియో తీస్తున్నప్పుడు కూడా అంత ఇంట్రెస్టింగ్గా తీస్తాము. ఎంత కష్టం ఉన్నా కూడా అది ప్రేమతో తీస్తుంటాం. అట్లా ప్రతి ఒక్క హార్డ్ వర్క్ చేసే యూట్యూబర్స్, ఆర్టిస్ట్కి ఎవరికైనా కూడా సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇస్తారు ఆ నమ్మకంతో నేను కంటిన్యూ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనలీ డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూస్తూ మీకు ఎలా అనిపించిందో, స్టార్టింగ్ కాల్చినప్పుడు ఏం ఫీలింగ్ ఉందో, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా నచ్చినట్టుగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.